హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ24 ఫ్రెండ్స్. ఎప్పట్లాగే మనం కొత్త మూవీ అప్డేట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అందులో భాగంగానే శంబాలా మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరో వచ్చి సాయి కుమార్ గారి కుమారుడు ఆది. ఈయన ఇంతకుముందు ఎలాంటి సినిమాలు తీశారు, ఆ సినిమాలు ఎలాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలా మెప్పించాయి, ఆయన నటన ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఆది గారు నటించిన శంబాలా మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ టీజర్ కూడా చాలా కొత్తదనంగా అయితే ఉంది. టీజర్ స్టార్టింగ్ మనకి డైలాగులు వచ్చేసి, ఇప్పుడు విశ్వంలో ఏదైనా జరిగితే అది సైన్స్కి సంబంధించి బాగా జరిగిందని, ఒకవేళ అది సైన్స్కి గనక అంతు చిక్కకపోతే అది మూఢనమ్మకమని, ఇలా దీనికి సంబంధించి ఈ డైలాగులతో కొంచెం వేరియేషన్స్తో సినిమా అయితే టీజర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా చూస్తుంటే మాత్రం అది సైన్స్ ఫిక్షన్కి ప్లస్ మూఢనమ్మకాలకి కలిపి ఏదో తీసిన చిత్రంలాగా అయితే అనిపిస్తుంది. అయితే సినిమా ఓవరాల్గా టీజర్ చూస్తే మాత్రం చాలా బాగుంది. కొంచెం కొత్తదనంగా కూడా ఉంది. అయితే ఈ సినిమాలో ఆది గారికి ఈ సినిమా ఎలాంటి కిక్ ఇస్తుందనేది, ఎలా హిట్ అవుతుందనేది మాత్రం మనం థియేటర్లో అయితే చూడాలి. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు అయితే బాగానే ఉంది. అయితే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే వాటి అనుభూతి, విజువల్స్ కానీ ఇలాంటివి చాలా చక్కగా అయితే అర్థమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా టీవీలో వీటిలో చూసినా కూడా ఇలాంటి విజువల్ వండర్ మూవీస్ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, అంటే చూపించే విధానం కానీ, ఇవన్నీ థియేటర్లో చూస్తేనే ఆ సౌండ్ కానీ ఆ స్క్రీన్ మీద కొంచెం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటాయి అన్నమాట. ఇలాంటి మూవీస్ వచ్చేసి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మనం థియేటర్లోనే చూడాలి. థియేటర్లో చూడమని 10 మందికి చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఫైల్స్ ఎక్కువైపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే ఏదో వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా మనం ఇలాంటి మంచి సినిమాలు థియేటర్లోనే చూస్తేనే వాటి అనుభూతి కూడా తెలుస్తుంది. కథ కూడా చాలా బాగా అర్థమవుతుంది. చూద్దాం ఇప్పుడు ఆది గారు నటించిన ఈ సినిమా ఈయనకి ఎలాంటి హిట్ ఇస్తుంది, అసలు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా, అసలు డైరెక్టర్ ఈ సినిమాని ఎలా తెరకెక్కించారు, సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనం సినిమా రిలీజ్ అయినప్పుడు, సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. ఓవరాల్గా టీజర్ చూస్తుంటే మాత్రం కొంచెం కొత్తదనంగానే ఉంది. సినిమాలో కూడా ఏదో కాన్సెప్ట్ అయితే ఉందని మాత్రం అర్థమవుతుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత అయితే మాత్రం ఈ సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మరొక మూవీ అప్డేట్తో తిరిగి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.